హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పూజా విధానం ఎలా నేను చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఇంటి ముందైతే ముందు లేవగానే ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకొని రాగి చెంబు కోసం అయితే పీట ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇంత ఎర్లీ మార్నింగ్ మాకు ఎండ అయితే విపరీతంగా వస్తుంది. చూడండి నా నీడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మార్నింగ్ టైంలో మాకు ఎండ ఎక్కువ వస్తుంది. మధ్యాహ్నం టైంలో మాత్రం చల్లగా ఉంటుందండి. అది ఏ కాలమైనా కానివ్వండి, ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది మార్నింగ్ మాకు. ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకున్న తర్వాత రాగి చెంబు అయితే పెట్టుకుంటున్నానండి ఫస్ట్. రాగి చెంబుని అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని వాటర్ నింపుకొని పువ్వులైతే పెట్టుకొని ఇంటి ముందైతే పెట్టుకున్నానండి. చాలా బాగుంది కదా. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత పూజా ఐటమ్స్ అండి, పూజ సామాగ్రి ఇవి నేను ఇందాకే వీడియో తీశానండి రాగి చెంబుతో సహా. మళ్ళీ వీడియోలో కనిపిస్తుంది అని ఏంటని చూస్తున్నారా? ఫస్ట్ ఈ వీడియోనే తీశానన్నమాట, రాగి చెంబు ఇవన్నీ కలిపి. తర్వాత ఆ వీడియో తీశానన్నమాట. కానీ ముందు అది పెట్టేసి తర్వాత ఇది పెట్టాను. ముందు పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకొని రెడీ అయితే ఉంచుకున్నానండి. ఇలా ఉంచుకోవటం వల్ల మనకి పూజ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ గుమ్మం వచ్చేసి మాకు పూజా గదికి ఇచ్చిన గుమ్మం అండి. దీన్ని కూడా మంచిగా పూలు పెట్టేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి బాగా అలంకరించుకుంటున్నానండి. తర్వాత దేవుడి గది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకుంటున్నానండి. దేవుడి గది మొత్తం నిండా పూలు మనకి ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని పూలు అయితే దేవుడికి మంచిగా అలంకరించుకుంటున్నాను. ఇలా దేవుడికి పూలన్నీ అలంకరించుకున్న తర్వాత గణపతిని పూజించుకున్న తర్వాత దీపారాధన చేయాలండి. దీపారాధన తర్వాత సాంబ్రాణి కడ్డీలు ప్రసాదం ఇవన్నీ ఉంటుందండి. రోజు 2 సార్లు మనం ఇంట్లో దీపం పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి, మాటల్లోనే చెప్పలేము. గణపతిని పూజించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలండి. ఇంట్లో డైలీ 2 సార్లు దీపారాధన చేస్తే ఎంత పాజిటివ్గా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేనండి. ఎవ్వరికి అనారోగ్యం రాదు. చిన్నపిల్లలు ఏడవటం కానీ నెగిటివిటీ ఏమీ ఉండదండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ రోజంతా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి 2 సార్లు దీపం పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా దీపారాధన చేసేసానండి. ఎంత బాగుందో కదండి చూడటానికి. ఈరోజు ప్రసాదం కింద దేవుళ్ళకైతే పలహారంగా పళ్ళు పెట్టానండి. 4 రకాల పళ్ళు అయితే పెట్టాను. నాకు దగ్గర ఇదే ఉందండి. ఇంత పొద్దున్నే పిల్లలతో కుదరలేదు ఏమన్నా చేసి పెడదామంటే. దాని తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి.
ఇంత నిండుగా దేవుడి గదిని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో కదండి. ఎంత నిండుగా దేవుడి గదిని మంచిగా నార్మల్గానే ఇచ్చారండి మాకు ఈ పూజా గది. నేను దాన్ని డెకరేషన్ చేసుకొని ఇలా స్టిక్కర్స్ ఇవన్నీ అంటించుకొని మంచిగా ఇంత కలర్ఫుల్గా కనిపించేలాగైతే రెడీ చేసుకున్నానండి. ఈ స్పీకర్ వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కువగా కరెంటు బిల్లు కూడా రాదండి. దీనికి భయపడొద్దు, కొనుక్కోవచ్చు. చాలా బాగుంది కూడా, చాలా సాంగ్స్ వస్తున్నాయి. ఈ దీపం అయితే ఎక్కువసేపు వెలుగుతుందండి, ఒక్క దీపమే. ఇంకా మిగతా అన్నీ కొండెక్కుతాయి. ఆ చిన్న ఒక దీపం ఒక్కటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. సాయంత్రం దాకా వెలుగుతుంది. మళ్ళీ నేను సాయంత్రం పూజ చేసేటప్పుడు మళ్ళీ దీపం వెలిగించే అది వెలిగే ఉంటే దాంట్లో కొంచెం ఆయిల్ పోస్తానండి. వెలిగిలేకపోతే ఇంకా కొత్తగా వెలిగిస్తాను, అంతేనండి. కానీ సాయంత్రం దాకా ఉంటుంది ఈ దీపం మాకు. దీని కాడికి ఇంకా పెద్దది కొనుక్కోవాలని చూస్తున్నాను. ఎప్పటికి నెరవేరుతుందో, ఎప్పుడు కొనుక్కుంటానో ఆ దేవుడు భగవంతుడి దయ వల్ల నేను పెద్దది కొనుక్కునేలాగా చూడాలి. ఈ స్టిక్కర్స్ ఇవన్నీ నేనేనంటే అంటించుకుంది. ఇంత కలర్ఫుల్గా పెట్టేసుకున్నాను దేవుడి గదిని. ఏదన్నా తెలియక ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి. నాకు తెలియని విషయాల్ని మీరు కొత్తగా నాకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను నేర్చుకుంటానండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి. నేనేమన్నా మార్పులు అంటే ఏదైనా తప్పుగా చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను కన్ఫామ్గా అది కరెక్ట్ చేసుకుంటాను. ఇంక ఈ వీడియో ఇంతవరకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇప్పటిదాకా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పటికి మా పిల్లలు ముగ్గంతా చెడిపేశారండి సగం వైపు. పిల్లలతో ఉంటే ఇట్లాగనే ఉంటుందండి, అసలు ఏమీ కుదరనివ్వరు. కొంచెం సేపు ఇలా ఉండగానే ఇంకొంచెం సేపటికి మొత్తం చెరిపేసి పెట్టేస్తారు. ఈ వీడియో ఇంతటి వరకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.